రాష్ట్ర పరిస్థితులపైన గత కొద్ది రోజుల క్రితం ప్రెస్లో మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితులు 1977 ఎమర్జెన్సీ కాలంలో ఎలా ఉన్నాయో అంతకన్నా ఘోరంగా ఉన్నాయని మాట్లాడడం జరిగింది. ఈ మధ్యన జరుగుతున్న పరిపాలన చూసినప్పుడు దీన్ని ఎమర్జెన్సీ పాలనతో దాంతో కూడా కంపేర్ చేయలేం. ప్రపంచంలో ఏ నియంత కూడా వ్యవహరించినటువంటి పరిస్థితిలో ఇక్కడ వ్యవహరిస్తున్నారు. నార్త్ కొరియాలో మనం చూస్తుంటాం, అనేక పుస్తకాలు చదువుతుంటాం, పేపర్లలో చూస్తుంటాం ఎటువంటి పరిపాలన ఉంటుందో నార్త్ కొరియాలో. అంతకంటే ఘోరంగా ఎక్కడ కూడా లేని విధంగా ప్రపంచంలో ఏ నియంత కూడా చేయనంత కూడా ఎక్కువగా ఇక్కడ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి అంశంలో కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎప్పుడో మర్చిపోయి నియంత కంటే కూడా ఘోరమైనటువంటి పరిపాలన చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు తన పైన ఉన్నటువంటి సిఐడి కేసెస్ అన్నిటి కూడా నీరు గారుస్తూ, తన పైన ఏవైతే ఉన్నాయో స్కిల్ స్కామ్ కానీ, ఫైబర్ నెట్ స్కామ్ది కానీ, రాజధానిలో అసైన్మెంట్ ల్యాండ్స్ స్కామ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్స్ కానీ, ఇవన్నీ కూడా నీరుగార్చే విధంగా తను వ్యవహరించుకుంటూ, తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ, తన వాళ్ళకు క్లీన్ చిట్ ఇస్తూ, ఆ కేసును నీరుగార్చే విధంగా, ఆ కేసులలో ఇతను ఏం తప్పు చేయని విధంగా తనే జడ్జిమెంట్ కూడా తనే ఇచ్చుకుంటూ చేస్తున్నట్టు వ్యవహారం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. ఒక పక్కన ఆ రకంగా కేసును నీరుగారుస్తూ తనకు తాను ఏ తప్పు చేయలేదు అని చెప్పి తనకు తాను ప్రకటించుకుంటూ తనకు తాను జడ్జిమెంట్ ఇస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. మరొక పక్కన ప్రజాస్వామ్య విలువలను తూడ్చిపరిచారు. న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి జడ్జిలపైన నిఘా వ్యవహరించడం, వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తుండడం ఎంతవరకు సమంజసం? ఇదంతా కూడా ఎవరు గమనించలేదు అని అనుకుంటున్నారు. న్యాయ వ్యవస్థను కూడా బెదిరించేటువంటి పరిస్థితులు, భయపడించే పరిస్థితులు, ప్రజాస్వామ్య విలువలంటే ఇంకా అది ఏ రకంగా కూడా లేకుండా చేస్తున్నారు. వాళ్ళ యొక్క అజెండా కోసం, ఇతరులను భయభ్రాంతులకు గురి చేయడం కోసం 4 IPS ఆఫీసర్ను సస్పెండ్ చేసిన విధానం చూస్తున్నప్పుడు, మిగిలిన అధికారులను వాళ్ళు బెదిరిస్తున్నటువంటి తీరు, వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినప్పుడు, గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి రోజులు ఎక్కడా చూసిండరు. నియంత పరిపాలనలో కూడా, రాజరిక పరిపాలనలో కూడా ఇలాంటివి ఉండవు అని చెప్పి చాలామంది మనసు విప్పి మాట్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఉన్నాయి కదా అని చెప్పి కొంతమంది యువత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని కొద్ది గొప్ప ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేసి న్యాయపరంగా ఈ తప్పులు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు, ఇళ్ళకి వెళ్ళి బెదిరించడాలు, కనీసం నెంబర్ ప్లేట్ లేనటువంటి వాహనాల్లో వెళ్ళటం, సివిల్ డ్రెస్సెస్లో వెళ్ళటం, ఐడి కార్డు చూపించమంటే లేదు అనటం, అవతల వ్యక్తులకు ముసుగు కప్పటం, ఇలాంటి వివరాలు చేస్తున్నారు అని అంటే ఇవన్నీ చాలా కాలంగా నడుస్తాయని మీరు అనుకుంటున్నారు. ప్రపంచంలో పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిశారు. మీరెంత? ఎందుకు ఇలాంటి భయాందోళనకు గురి చేస్తున్నారు? మొట్టమొదటిగా మీరెందుకు ఇంత భయాందోళనకు గురవుతున్నారు? నిజాలు ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఉంటుంది కదా. నిజాలు ఏవి తెలియకూడదు, మీరు చెప్పినటువంటి వాస్తవాలు అని చెప్పేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. అవే నమ్మాలి. వేరే వాళ్ళు ఏది కూడా, వాస్తవాలు ఏది కూడా ప్రజలకు తెలియకూడదు. మేమైతే ఏది ప్రచారం చేసుకుంటున్నామో అది మాత్రమే చేరవేయాలన్నటువంటి ప్రయత్నంలో చూడటం మంచి పరిణామం కాదు. మొట్టమొదటిగా మనం తీసుకున్నప్పుడు ఏ తప్పు కూడా మేము చెప్పినప్పుడు ప్రతిపక్షంగా మేము చూపించినటువంటిది వాస్తవమా కాదా చెప్పే ధైర్యం ఉంటే మీరు మమ్మల్ని పిలవండి, మీ దగ్గరికి మేము రావడానికి సిద్ధంగా ఉంటాం. మేము ఈరోజు ఏదైతే ప్రశ్నిస్తున్నామో దానిపైన మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. ఎదురుజాలు చేయడం కాదు. ఎన్నికల మునుపు
6 నెలల ముప్పు 10 లక్షల కోట్లు అప్పు చేసేసింది. 12 లక్షల అప్పులు అయిపోయినాయి. 14 లక్షల పోలింగ్ వచ్చే టయానికి 14 లక్షల కోట్లు చేసేసారు అప్పులు. రాష్ట్రం దివాలా తీసిందని అనేక సార్లు మాట్లాడారు. తిరిగి అదే బ్రాండింగ్ వేయడానికి అధికారంలోకి వచ్చినాక కూడా మేము 14 లక్షల కోట్ల అప్పులు చేశాము అని చెప్పే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. బడ్జెట్ 6 నెలల వరకు ప్రవేశపెట్టలా. నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళంతకు వాళ్ళే బడ్జెట్కి సంబంధించినటువంటి అప్పుల యొక్క జాబితాను వాళ్ళే ఆ బడ్జెట్ డాక్యుమెంట్లో పెట్టినటువంటి పేపర్ ఇది. ఇందులో క్లియర్గా గతంలో రాష్ట్ర విభజన జరిగినాక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 2014లో 1,18,000 కోట్ల అప్పులు ఉండేటివి. తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి 5 ఏళ్ల పీరియడ్లో అది 2,60,000 కోట్లకు చేర్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిపోయేటప్పటికి 4,91,000 కోట్లు అప్పులు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఈ గవర్నమెంట్ గ్రాంటెడ్కి సంబంధించినవి కానీ, కంటింజెంటీ లయబిలిటీ కానీ, గవర్నమెంట్ గ్యారంటీ డెబిట్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే కూడా తెలుగుదేశం పార్టీ దిగిపోయే సమయానికే 3,15,000 కోట్లు అప్పులున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ 24 ఎన్నికలు అయిపోయే వరకు 6,46,000 కోట్లే ఉన్నాయని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది చెప్తే వాస్తవాలు ఇది అని చెప్పి పార్లమెంట్లో కూడా చెప్తే అనేకమైనటువంటి దాడులు చేశారు. వీళ్ళు వేరే సెక్టార్లో అప్పులు చేశారు, నాన్ గ్యారంటీకి సంబంధించినవి కూడా అప్పులు చేశారని చెప్పారు. ఆ డేటా కూడా అన్నీ తెప్పించినాం. మొత్తం పైన క్రెడికరిస్తే తెలుగుదేశం పార్టీ దిగిపోయే సమయానికి అంటే అంతకుముందు ఉన్నటువంటి కాంట్రాక్టర్ అప్పులు కానీ, ఇంకా గ్యారంటీడ్ లైబిలిటీ అన్నీ కూడా మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే తెలుగుదేశం పార్టీ దిగిపోయే సమయానికే 3,90,000 కోట్ల పైగా అప్పులు మిగిల్చిపోయినాయి. దాన్ని 7,21,000 కోట్లకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఉన్నటువంటి అప్పులు. దాన్ని డబల్ చేశారు, 14 లక్షలు అని ప్రచారం చేశారు. 5 సంవత్సరాలలో యావరేజ్ తీసుకుంటే తను ఒక గొప్ప విజనరీ అని మాట్లాడుతుంటాడు. 22.63% వాళ్ళ పీరియడ్లో అప్పులు చేస్తే, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరోనా లాంటి పరిస్థితులు ఉన్నా పేద ప్రజలకు అంతా కూడా పంచిపెట్టేశారు అని మాట్లాడుతున్నారు. పేద ప్రజలకు అన్ని ఇచ్చిన మాట ప్రకారం అన్నీ ఇచ్చిన వాళ్ళకు జాగ్రత్తగా ఆరోగ్యశ్రీ చూసుకొని ప్రతి ఒక్క పథకం చెప్పినట్టుగా షెడ్యూల్ ప్రకారం ఇచ్చినా కూడా 13.57% మాత్రమే అప్పులు ఈ యావరేజ్గా వచ్చినాయటువంటిది ఈ వాస్తవాలు పేపర్లో వచ్చాయి. ఈ ఫిగర్ చాలామందికి వినటానికి ఇష్టం లేకపోవచ్చు, కానీ నేను ఒకటే కోరుతున్నా, విద్యావంతులను కానీ, ఈ రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచన చేసేటువంటి మేధావులను కానీ, ఈ రాష్ట్రం మంచితనం గురించి ఆలోచన చేసేటువంటి అందరికీ కూడా విన్నమిస్తున్నా, దయ ఉంచి ఫిగర్ చూడండి. తెలుగుదేశం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఉన్నటువంటి కాపీనే నేను ఈరోజు మాట్లాడాను. విధ్వంసక పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోయిందని చెప్పి పదే మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ఈరోజు ఫిగర్స్ చూపిస్తున్నాం. మేము మంచి పరిపాలన అందించినాము, ఒక పక్కన పేద ప్రజలకు మంచి చేస్తూ మరొక పక్కన రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో చేశాము అని చెప్తుంటే, మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తోనో, మీకున్నటువంటి అడిషనల్ అసెట్స్తోనో దాన్ని తొక్కిపెట్టేసి దుష్ప్రచారంతోనే మీరు సక్సెస్ అవుతున్నారు. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియకూడదు అన్నటువంటి ఆలోచన మీది ఉంది. కానీ ఫిగర్స్ అనేటువంటి ఎక్కడికి పోవు. ఈరోజు గ్రోత్ రేట్ తీసుకున్న ఏ పరిస్థితులలో రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4 ఉంటాయి కొలబద్దలు. రాష్ట్రానికి సంబంధించి జాతీయ స్థూల ఉత్పత్తి జీడిపి, జిఎస్డిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తి. జాతీయ స్థూల ఉత్పత్తి కన్నా కూడా మన రాష్ట్ర జిఎస్డిపి అడిషనల్గా పెరిగినటువంటి అంశం మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు, చూపించారు కూడా విత్ ఫిగర్స్తో సహా. కానీ అసత్యాలు మాట్లాడుతున్నారు, దుష్ప్రచారాలు చేయడమే మీ యొక్క విధిగా మీరు చేస్తున్నారు. ఈరోజు వ్యవసాయ రంగానికి కానీ, నిర్మాణ రంగానికి కానీ అన్ని రంగాలలో తీసుకున్నా కూడా మనం నేషనల్ యావరేజ్ తీసుకుంటే నేషనల్ యావరేజ్ కంటే కూడా మనం మెరుగైనటువంటి ఇది చేసినట్టుగా కనపడుతోంది. మీ 5 సంవత్సరాల పాలన కంటే కూడా ఎంతో మెరుగైనటువంటిదిగా కనపడుతోంది. ఇది మేమిచ్చినటువంటి కాదు, ఈ సోర్సెస్ కూడా
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి కాపీలోనే మీ 5 సంవత్సరాలలో మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ తీసుకుంటే అంటే మీరు అంతా కూడా ఏమీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఏమీ జరగలేదని ప్రచారం చేసుకుంటున్నారు. మరి 2.86% మీరు ఉన్నప్పుడు 5 సంవత్సరాలలో ఉంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4.07% మెరుగైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో మనకు ఫలితాలు ఇక్కడ కనపడుతున్నాయి. ప్రతి రంగంలో కూడా ఈ మెరుగైనటువంటి ఫలితాలు కనపడుతోంది. తలసరి ఆదాయం మీ హయాంలో 1,42,000 ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో దిగిపోయే సమయానికి 2,30,000 పోయింది. ఒక పక్క స్థూల ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మీకంటే కూడా మెరుగైన ఫలితాలు ఉన్నాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయంలో మీకంటే మెరుగైనటువంటి పరిస్థితి ఉంది. అన్ని రంగాలలో ఇలా కనిపిస్తుంటే దుష్ప్రచారంగా మీరు మాట్లాడే మాటలు ఇండస్ట్రీ పరంగా జాతీయకు సంబంధించి రాష్ట్రాలకు సంబంధించినటువంటి లిస్టు చూస్తే టాప్ 15 స్టేట్స్లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి 11th ప్లేస్లో ఉన్నింది ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేదాన్ని దానికి 8వ స్థానానికి తీసుకొచ్చాడు. ఎవరు మెరుగైనటువంటి పాలన అందించినారు? ఎవరి హయాంలో మేలు జరిగింది? తన 5 సంవత్సరాల హయాంలో పేద ప్రజలకు మేలు చేస్తూ సంక్షేమాన్ని అందిస్తూ మరొక పక్కన మీరు ఏదైతే విజనరీ మేమైతే రాష్ట్రాన్ని దశాదిశ చేస్తామని చెప్పేటువంటి మీరు మీకంటే కూడా జిఎస్డిపిలో కానీ మీకంటే నిర్మాణ రంగంలో కానీ మీకంటే ఇండస్ట్రియల్ రంగంలో కానీ మీకంటే తలసరి ఆదాయంలో కానీ అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకంటే కూడా చాలా బాగుంది అని చెప్పి ఇక్కడ ఫిగర్స్ అన్ని నేను ఇచ్చేటివి ఉంటాయి కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటివి ఉన్నాయి, మినిస్ట్రీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ ఉన్నట్టున్నాయి, రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కాపీసే నేను ప్రజెంట్ చేస్తున్నాను ఇక్కడ. ఇవన్నీ పరిస్థితులు ఇలా కనిపిస్తుంటే కళ్ళ కట్టినట్టు మనకు కనపడుతుంటే మీరు దుష్ప్రచారాలు చేయటం. పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్ సభ్యులు అడిగినప్పుడు రాష్ట్రానికి సంబంధించింది క్లియర్గా చెప్పారు. 18-19లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7.9 లక్షలు ఉంటే 23-4 జగన్మోహన్ గారు దిగిపోయడానికి 13 లక్షల కోట్ల వరకు ఉన్నటువంటిది. అగ్రికల్చరల్ రంగంలో 13% గ్రోత్, మైనింగ్ రంగంలో 11%, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో 9%, ఎలక్ట్రిసిటీ గ్యాస్ దాంట్లో 17.25%, కన్స్ట్రక్షన్లో 14%, ట్రేడ్ రిపేర్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్లో దాదాపుగా 11%. ఇలా మెరుగైనటువంటి ఫలితాలు కనపడ్డాయి. కాబట్టే కొందరు వ్యక్తులు ఈ రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచన చేసినటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని స్టడీ చేసినటువంటి కొందరు వాళ్ళంతకు వాళ్ళే ఫ్లెక్సీలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేకపోయినాడు, జరిగినటువంటి మంచిది ఇది, నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, వాస్తవాలు మీకు తెలియజేస్తున్నాను అని చెప్పి ఫ్లెక్సీలు స్వచ్ఛందంగా ప్రజలు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇవన్నీ పేపర్లు ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడి నుంచి తీసుకున్నాం అన్నటువంటిది కూడా మీరు ఆలోచన చేయండి. ఇది ఎక్కడికి పోయినా పార్లమెంటు సాక్షిగా మినిస్టర్ ఇచ్చినటువంటి రిప్లై ఇవన్నీ కూడా మీరు ఆర్బీఐ దాంట్లో చూసినా కూడా మీకు తెలుస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు నేను గొప్ప విజనరీ అని చెప్పుకునేటువంటి ఈ వ్యక్తి తన పరిపాలన చేసినటువంటి 14 సంవత్సరాలు రెవెన్యూ డెఫిసిటే. 95లో ఎన్టీ రామారావు గారి దింపు వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఆయన హయాంలో రెవెన్యూ సర్ప్లస్ లేదు. మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 2005-6 నుంచే అది సర్ప్లస్కు రెవెన్యూ డెఫిసిట్ లేకుండా మనం చూసినటువంటి ఫలితాలు చూస్తున్నాం. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈయన దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఏ రకంగా పరిపాలన చేయాలి, గతంలో ఆయన 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో చేసినప్పుడు రాష్ట్రం ఎలా అల్లకల్లోలం అయిపోయింది, రాజశేఖర్ గారు ఎలా మరుగుపరిచారు, దాన్ని ఆలోచన చేయకుండా తన 5 సంవత్సరాల్లో ఆయన విధ్వంస పరిపాలన చేశాడు. మళ్ళీ పూర్తిగా 1000 కోట్లకు రెవెన్యూ డెఫిసిట్కి పోయింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అంశంలో కూడా మంచి చేసినప్పుడు ఎందుకు మీరు ఇంతగా నెగిటివిటీ క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? మీ ఆలోచన ఏంటి? ఒక రాష్ట్రానికి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవే కదా బాధ్యతలు. ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పింది ఇవ్వడం ఒక పక్కన, మరొక పక్కన రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచన చేయటం. ఈరోజు 7 నెలలు అయిపోయింది. మీరు 2019 మేలో జగన్మోహన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ వరకు ఆయన 2019లో ఈ 7 నెలల పాలనలోనే ప్రజలకు తనెంత ఇచ్చాడు,
మీరెంత ఇచ్చారో ఈరోజు ఫిగర్స్ బయట పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు 7 నెలల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చాడు, మీరు ఎన్ని ఇచ్చారో బయట పెట్టండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు 7 నెలల పరిపాలనలో గత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు ఏ రకంగా ప్రజలకు సంక్షేమం అందింది, ఏ రకంగా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి, ఏ రకంగా రాష్ట్రానికి ఆదాయం వచ్చింది, మీ హయాంలో ఎంత వచ్చిందో కంపారిజన్ చూడండి. మరి 1,35,000 ఉద్యోగాలు ఒక 3 నెలలకే ఆయన ఇచ్చినటువంటి చరిత్ర అయింది. ప్రభుత్వ ఉద్యోగాలు పారదర్శకంగా ఎటువంటి ఇది జరగకుండా సింగిల్ మంత్లోనే ఎగ్జామ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఈరోజు 16,000 గత ప్రభుత్వంలో డిఎస్సికి పిలిచినట్టు ఉద్యోగాలను మీరు హైప్ చేసుకుంటూ నిరుద్యోగులు నిరుత్సాహపరుస్తూ రోజుకు ఒకటి చెప్తూ పోస్ట్పోన్ చేసుకుంటూ అవి కూడా చేయలేని పరిస్థితి మీకుంటే, ముఖ్యమంత్రి అయినటువంటి 3 నెలల్లోనే 1,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటిది మీరు మర్చిపోయి ఉంటారు. వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. ఎంతసేపు బురజల కార్యక్రమాలు కాదు. మంచిని మంచి అనాలి, చెడు ఉంటే చెడు అని చెప్పాలి. మరి ఎక్కడ ఎగ్జాగరేట్ చేయడం లేదు, ఫిగర్సే మీకు చూపిస్తున్నాను. ఇటువంటి పరిస్థితులు మనకు కళ్ళ ముందర కనపడుతున్నాయి. ఈరోజు అన్నిటికంటే రాష్ట్రానికి సంబంధించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, దాంతో చాలామందికి కష్టాలు వచ్చాయని మాట్లాడుతున్నాడు. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకుంటే కూడా తన 5 సంవత్సరాలు అంటే కరోనా లాంటి మహమ్మారి వచ్చి మొత్తం రాష్ట్రం అంతా కూడా మూసుకుపోయినా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా గతంలో నీకంటే కూడా యావరేజ్గా 10% ఎక్కువ ఖర్చు పెట్టినటువంటిది మనకు గణాంకాలు చూపిస్తున్నాయి. ఇక్కడ మూలధన వ్యయంలో కానీ, తలసరి ఆదాయంలో కానీ, స్థూల ఉత్పత్తిలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ, నిర్మాణ రంగంలో కానీ అన్నిట్లో నీకన్నా మెరుగైనటువంటి మేలు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేసినట్టుగా మనకి ఇక్కడ రిపోర్ట్స్ చూపిస్తున్నాయి. మరి ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంత నెగిటివ్గా మాట్లాడుతున్నారు? ఎందుకు మీరు విధ్వంసక పాలన అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు? మీది విధ్వంసక పాలన. మీ హాయంలో ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి దోచుకొని ప్రజలకు చెందనీయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనీయకుండా మాట్లాడే వాళ్ళు మీరు విధ్వంసం చేశారన్నటువంటిది మర్చిపోయి కేవలం బురజల కార్యక్రమాలు మీరు చేస్తూ వస్తున్నారు. ఈరోజు పోలవరం గురించి మాట్లాడతాడు. ఎవరిది తప్పు? పోలవరం లాంటి ప్రాజెక్టులో చెయ్యాలని కలలు కన్ని 23 పర్మిషన్కి సంబంధించి 22 పర్మిషన్లు రాజశేఖర్ గారు తీసుకొచ్చి దాన్ని కుడి ఎడమ కాలువలు ప్రారంభం చేసి దాదాపుగా పూర్తి చేసి పోలవరానికి ఒక దిశ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అయితే, చంద్రబాబు నాయుడు గారు దాన్ని టేకప్ చేసి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ ప్రాజెక్టులో భాగంగా వాళ్ళు టేకప్ చేస్తుంటే ఇతనికి ఎక్కడ కమిషన్లు రావు అని చెప్పి నాకు ఇవ్వండి అని చెప్పి దాన్ని లాక్కొని దాన్ని ఎటువంటి ప్లానింగ్ అన్నది కూడా లేకుండా మన నిపుణుల కమిటీ కూడా తేల్చింది చంద్రబాబు గారు ప్రభుత్వం చేసినటువంటి తప్పు అని. దాదాపుగా 50 నుంచి 55 లక్షల క్యూసెక్లు ఫ్లో వచ్చేది ఈ దేశంలో బహుశా గోదావరి ఉండొచ్చు. అటువంటి ఫ్లో వచ్చేటువంటి ప్రాజెక్టుకి నది డైవర్షన్ చేసి అక్కడ డైరెక్ట్గా మెయిన్ ప్రాజెక్ట్ కట్టలేం కాబట్టి అంత ఫ్లోలో నదిని డైవర్ట్ చేసి దాన్ని నిర్మించాల్సినటువంటి పరిస్థితులలో ఎంతో గొప్పగా దాన్ని డిజైన్ చేసి స్పిల్వే కానీ అక్కడ స్పిల్ ఛానల్స్ కానీ కంప్లీట్ చేయకుండా ఈయన హడావిడిగా డయాఫ్రమ్ వాల్ అంటే మెయిన్ ప్రాజెక్టు ఏదో చూపించేయాలని చెప్పి దాన్ని కట్టడం. డయాఫ్రమ్ వాల్ కట్టేటప్పుడు ఎప్పుడు కట్టాలి? దానికి అటు ఇటుగా నీళ్లు రాకుండా కాఫర్ డ్యాములు కట్టాలి. ఆ కాఫర్ డ్యాములు కూడా నిర్మించకుండా సగం చేసి ఆ డయాఫ్రమ్ వాల్ కట్టేసేసే ప్రయత్నంలో భాగంగా ఒక్కసారిగా వచ్చినటువంటి ఫ్లడ్ డైవర్ట్ కాక డయాఫ్రమ్ వాల్ దెబ్బతినే పరిస్థితి. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేయటం. ఎవరిది తప్పు అని ఎక్కడ చూసినా పేపర్లో ఎక్కడ చూసినా ఏ రకంగా రికార్డు చూసినా తెలుస్తుంది కదా. ఇన్ని రోజులు ఇంత సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నిజాలు నిర్భయంగా మాట్లాడాలి. తన తప్పును అవును ఇది తప్పు జరిగింది నా హయాంలో దాన్ని రెక్టిఫై చేసుకొని చేస్తానని మాటలు మాట్లాడకుండా అద్దామంటే ఇంకొకరిపైన నింద వేసేసి తను చేసిన తప్పులు కూడా ఇతరులపైన రుద్దేటువంటి ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? మీదే మాదే విధ్వంసక పాలన. ఈ రకంగా చూసుకుని ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్పాను. పోలవరాన్ని ఏం చేశారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా మీరు చేశారు అటువంటిది. ఈరోజు 50,000 కోట్లు పైగా టెండర్లు పిలుస్తున్నాము, రాజధాని కొత్త రాజధాని నిర్మిస్తాను అంటున్నావే. 390 కోట్లతో వైజాగ్లో ప్రజలకు వైజాగ్ సిటీకి ఒక అసెట్గా మార్చడానికి ఒక భవనం నిర్మిస్తే ఎంత ఇష్యూ చేశారు దానిపైన. మేము రాజధానికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా చెప్పలేదు,
కట్టును సెక్రటేరియట్ కట్టు ఒక మంచి ప్లేస్లో అక్కడ కడితే నీళ్ళన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. దీనికి ఆన్సర్ చెప్పు. 50,000 కోట్లు ఒకసారిగా ఆ పరిస్థితులు మనకు ఉన్నాయా? అలాగే వెనకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయి కదా, రాయలసీమ, ఉత్తరాంధ్ర, వాళ్ళకు కూడా సైమల్టేనియస్గా ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతాం తప్పితే దీన్ని ఏ రోజు కూడా ఆ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా వైసీపీ ఇప్పుడు వ్యతిరేకించదు. కానీ నువ్వు చేసేటువంటి డ్రామాలను ఎంటగడుతుంది. అందుకే ఓవరాల్గా నీ పరిపాలన ఏ రకంగా సాగుతుంది అన్నటువంటిది మనం క్లుప్తంగా తీసుకున్నప్పుడు, ఎటువంటి అసత్యాలు ప్రచారం చేయడంలో నువ్వు ముందున్నావో మనం చూసుకున్నప్పుడు, వైజాగ్లో ఎన్నికల ముందు కంటైనర్ దొరికితే వైజాగ్లో డ్రగ్స్ అన్నావు, అది అబద్ధం అని తేలింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన అభియోగాలు మోపావు, దానిపైన ఏది నిరూపించలేకపోయినావు, అది అబద్ధం. 14 లక్షల కోట్లు అన్నావు, అప్పు చేశారన్నావు, అది అబద్ధం. రంగులు పూయటానికి 4,000 కోట్లు వాడారు అని చెప్పావు. పవన్ కళ్యాణ్ గారే దాన్ని అసెంబ్లీలో లేచి కేవలం 100 కోట్లే మాత్రమే అన్నటువంటిది జరిగింది. 4,000 కోట్లు దుష్ప్రచారం, తప్పుడే ప్రచారం. 30,000 మంది అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫిక్ అయినారు అన్నారు, అది అబద్ధం. నిజయవర్గంలో 500 మంది యువతకు 10 లక్షలు ఇస్తారన్నారు, అది అబద్ధం. చిరంజీవి గారితో దండం పెట్టించుకున్నారు అన్నారు, అది అబద్ధం. సీనియర్ నటులైనటువంటి మహేష్ బాబు, ప్రభాస్ లాంటి వ్యక్తులను అవమానపరిచారు అని అన్నాడు, అది అబద్ధం. రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నాడు, అది అబద్ధం. అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 హామీలు అమలు చేస్తా అన్నాడు, అది అబద్ధం. అసలు సూపర్ 6 ఒక పెద్ద అబద్ధం. జగన్ గారు 1,00,000 కోట్లు అని చెప్పి మాట్లాడారు, అది పెద్ద అబద్ధం. మద్యం ధర తగ్గిస్తామన్నాడు, అది అబద్ధం. వాలంటీర్లకు 10,000 అన్నాడు, అది అబద్ధం. సీజ్ ద షిప్ అన్నాడు, అది అబద్ధం. తిరుపతి లడ్డులో కల్తీ కలిసింది, యానిమల్ ఫ్యాట్ అన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని శిక్షించాలి ఆ విషయంలో, అది అబద్ధం. ప్రకాశం బ్యారేజ్ కూల్చడానికి 2 బోట్లను పంపించారు బ్యారేజ్ని కూల్చడానికి అన్నటువంటి ఆరోపణ చేశారు. ఫ్లడ్ను ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారిని నిర్మించిన రిటైనింగ్ వల్ల మంచి పేరు వస్తుందని, అది అబద్ధం అని తెలియదు. పోలవరం అబద్ధమే. ఆదాని సంబంధించిన అంశాలు అని మాట్లాడారు, ఈరోజు నోరు మెదపట్లేదు. మీకు ధైర్యం ఉంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా, రైతాంగానికి ఉపయోగపడే విధంగా అత్యంత చౌకగా ₹2.49 ఒప్పందం చేసుకున్నాడు, మీకు ధైర్యం ఉంటే అంతకన్నా తక్కువ చేసి చూపించండి అనే మాటకు సమాధానం లేదు. వాళ్ళు చేసే ఆరోపణలు అవి అబద్ధం. ఓవరాల్గా చూసుకుంటే చెప్పుకుంటూ పోతే ప్రతిదీ అబద్ధమే. ఇలాంటి పరిపాలన మీరు చేస్తూ నిత్యం విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఎందుకు తీసుకొస్తున్నారు? మీకు ఏదన్నా ఉంటే మీ దగ్గర, ఓకే మా హయాంలో స్థూలోత్పత్తి చూడండి మీకన్నా మెరుగైంది చూపించండి ఫిగర్స్. మా హయాంలో మీకన్నా మంచి చేసాం, ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చాం, చూపించండి రికార్డ్స్. మా హయాంలో మీకన్నా మెరుగైన సంక్షేమం చూపించండి రికార్డ్స్. దేనికి లేవు, అంటే మీరు చేయలేదు. మేము ప్రజలను, రాష్ట్రాన్ని సైమల్టేనియస్గా 2 కళ్ళలాగా చూసుకుంటూ చేసినాము అని గర్వంగా చెప్పుకోవడంతో పాటు మేము కాదు, నేషనల్ స్టాటిస్టిక్ రిపోర్ట్సో లేకపోతే ఆర్బీఐ వెబ్సైట్లోనూ అవన్నీ అక్కడ మెన్షన్ చేసినటువంటి రికార్డ్సే మీకు చూపిస్తాను. ఇటువంటి పైన ఏదైనా మాట్లాడండి. ఈ వాస్తవాలు ఎప్పుడైనా చెప్పడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళపైన కేసులు. ఇది ఎంతవరకు సమంజసం? మీకంటే గొప్పగా ఈ రాష్ట్ర శ్రేయస్సు గురించి కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఎక్కువ ఆకాంక్షిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియచేయటమే మా ఉద్దేశం. ఇది మా నిజంగా మేమైతే కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఎంతో నీట్గా హ్యాండిల్ చేయడంతో పాటు ప్రజలకు తోడుంటూ మొత్తం ఆర్థిక వ్యవస్థలు దేశవ్యాప్తంగా కూడా కుప్పకూలిపోతున్న, దేశవ్యాప్తంగా కూడా మనకంటే గ్రోత్ రేట్స్ అన్నీ పడిపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టి ఒక పక్క మెరుగైనటువంటి వైద్యం అందిస్తూ బ్రహ్మాండమైనటువంటి పాఠశాలలు నిర్మించి, గ్రామీణ ప్రాంతాలలో బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్స్ నిర్మించి, బ్రహ్మాండమైనటువంటి పోర్ట్లు నిర్మించి, బ్రహ్మాండమైనటువంటి మెడికల్ కాలేజీలు నిర్మించి, బ్రహ్మాండంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి ఉండాలి పోర్టు, షిప్పింగ్ హార్బర్ అని చెప్పి ఆలోచన చేసి ఒక రూపుకు తీసుకొచ్చి ఇన్ని కార్యక్రమాలు చేస్తే మీరు దుష్ప్రచారంతో ముందుకు పోయారు. ఇవి నేను చెప్పినట్టు ఏదైనా అవాస్తవాలు ఉంటే మీరు చెప్పండి, మీ దగ్గరికి వస్తాను నేను. లేదు మీరు షిప్పింగ్ హార్బర్లకు ప్లాన్ చేయలేదు చెప్పండి, అవి స్టార్ట్ కాలేదు చెప్పండి, మీకు ధైర్యం. పోర్ట్స్ మేము ఒక షేప్కి తీసుకొచ్చాం, దాదాపు కంప్లీషన్ స్టేజ్కి తీసుకొచ్చాం, మీరు చెప్పండి, నేను చేయలేదేమో. మెడికల్ కాలేజీలో 17 మెడికల్ కాలేజ్,
దాంట్లో మాయంలోనే శాంక్షన్ మిగిలిన మెడికల్ కాలేజ్ పులివెందుల లాంటి కాలేజీలకు ఎంసీఏ పర్మిషన్ ఇస్తే వద్దు అని చెప్పి పంపించారు. ఎవరు తప్పు చేస్తుండేది? దయ ఉంచి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది అని చెప్పుకోవడం కాదు, మంచి చేయి రాష్ట్రానికి. ఎన్ని సంవత్సరాలు నీకు సీనియారిటీ, ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావని కాదు, నువ్వు ఉన్నంత వరకు ఎంత మంచి చేసావని చెప్పుకోవడంలోనే గొప్పతనం ఉంటుంది. అది చెప్పు చూద్దాం. ఇది ఈ రాష్ట్రానికి సంబంధించి అందరూ కూడా పెద్దలు, యువత ఆలోచన చేయండి. ఒక బ్రాండింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మాకు పరిపాలన అయితే చేత కాదు, విధ్వంసక పాలన. మరి ఇవన్నీ కూడా ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ పెట్టాం. అందరూ కూడా ఆలోచన చేయండి, ఎవరు మంచో ఎవరు చెడు అన్నట్టు. ప్రతి అంశము కూడా ఇప్పటికీ 6,000 కోట్ల పైగా ప్రజలను ఎత్తిన భారాన్ని మోపారు, ప్రజలు కడుతూ వస్తున్నారు. మళ్ళీ రేపు నెల నుంచి 9,000 కోట్లు భారం మోపబోతున్నారు. అందుకనే ఏదైతే రైతాంగాన్ని ఒక పక్కన అన్ని రకాల అన్యాయం చేస్తుందో, మన జగన్మోహన్ గారి పిలుపు మేరకు అన్ని జిల్లాలలో కూడా రైతులు కదిలి వచ్చి తన నిరసన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 20,000 పెట్టుబడి నిధి ఇవ్వకపోవటం, అది కూడా మర్చిపోయారు, అది కూడా ఒక అబద్ధం, రైతులకు చేసిన మోసం కూడా. అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచము తగ్గిస్తామని మాట్లాడాడు అనేక బహిరంగ సభలు. ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాడు. దీనిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు చేస్తుంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తుంటాడు, చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ అన్ని గ్యారంటీ అని. ఆయన చెప్పినట్టు ఏది గ్యారంటీ లేదు, కానీ ఒకటి మాత్రం ఉంది, వీరబాదుడు గ్యారంటీ అనేది అర్థమైంది. చంద్రబాబు నాయుడు షూరిటీ, వీరబాదుడు గ్యారంటీగా తయారైంది రాష్ట్రంలో.